ఇప్పుడు యేసుప్రభు వారు భూమధ్య రేఖ మీద జన్మించాడు. ఏ దేశానికి, ఏ ప్రాంతానికి చెందిన దేవుడు అందాం? మీరు తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, చదువుకున్న వాళ్ళు, సమాధానం మీరు చెప్పండి. భూమికి మధ్యలో జన్మించాడు. ఈయన ఏ ప్రాంతానికి దేవుడు? మధ్యలో పుట్టాడుగా. అందరికీ దేవుడు ఈయన. వీళ్ళకి వాళ్ళకంటానికి లేదు పలానా దేశం. అసలు చాలా మందికి తెలియదు. కానీ యేసుప్రభు వారు అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. అమెరికా వాళ్ళ దేవుడు ఏంటి? నాన్సెన్స్. అమెరికా వాళ్ళకి దేవుడా? ఆయన పుట్టింది మన ఆసియా ఖండంలో, ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు. భూమధ్య రేఖ మీద ఉంది బెత్లెహేము. ఆ భూమధ్య రేఖలో పుట్టాడు ఆయన. ఏ దేశానికి ఆపాదిద్దాం? అన్ని దేశాలకు దేవుడే. అసలు దేవుడు ఒక కులానికి దేవుడా? దేవుడు ఒక మతానికి దేవుడా? దేవుడు అంటే ఒక ప్రాంతానికి దేవుడా? కాదే. దేవుడు అందరికీ దేవుడే. 100 మంది దేవుళ్ళు ఏమి ఉండరు, 2-3 ఏమి ఉండరు. దేవుడు అంటే ఒకడే. ఆయన అందరికీ దేవుడు. ఒక ప్రాంతానికి కాదు, ఈ ప్రాంతానికి ఈయన దేవుడు, ఆ ప్రాంతానికి ఆ దేవుడు అంటానికి కుదరదు. దేవుడు అందరికీ దేవుడు. ప్రభువైన క్రీస్తు యేసుని గురించి చెప్పబడింది, ఈయన భూమధ్య రేఖల మీద బెత్లెహేములో పుట్టాడు. ఆయన తెల్లవాళ్ళ దేవుడు కాదు, అసలు ఆసియా ఖండంలో పుట్టాడు. ఆసియా ఖండం ఎక్కడుంది? అమెరికా ఎక్కడుంది? భూమిని 7 భాగాలుగా విభజిస్తే, 7 ఖండాలుగా, 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, విభజిస్తే ఆసియా ఒకటి, ఉత్తర అమెరికా ఒకటి, దక్షిణ అమెరికా ఒకటి. అవి ఎక్కడో ఉన్నాయి. ఆసియా ఖండమే ఎక్కడో ఉంది. అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు కదా. కానీ ముద్రేసేసారు అమెరికా వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు. అయ్యయ్యో.